ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య వచ్చింది. మౌని అమావాస్య అంటే ఆ రోజు మౌనంగా ఉండి జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనే అర్థం వస్తుంది. ఆ రోజు ఎంతో శక్తివంతమైన త్రివేణి యోగం ఏర్పడుతోంది. దీనివల్ల అన్ని రాశులు ప్రభావితమవుతున్నప్పటికీ ప్రధానంగా 3 రాశుల వారు మాత్రం మంచి ప్రయోజనాలు దక్కించుకుంటున్నారు. తులారాశి. భౌతికంగా చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. ఎప్పటినుంచో అనుకుంటున్న ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. తల్లితో అనుబంధం బాగా పెరుగుతుంది. వృషభరాశి. ఉద్యోగాలు చేసేవారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరికలు కూడా అన్నీ నెరవేరతాయి. వ్యాపారాల్లో ఉన్నవారికి దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. అవి కూడా మంచి లాభాలను కలిగిస్తాయి. ఎదుటివారికి డబ్బు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులో మంచి రాబడి ఉంటుంది. మకర రాశి. వ్యక్తిగత జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. చేస్తున్న పనుల్లో మంచి పురోగతి ఉంటుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆరంభించడంతో పాటు ఆత్మవిశ్వాసంతో వాటిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. వ్యాపారస్తులకు ఊహించని రీతిలో లాభాలు కలుగుతాయి. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది.